నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్ర. రాబోయే కాలం మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి మాసం అని చెప్పొచ్చు. అక్టోబర్ మాసం. ఇప్పుడు రాబోయే 3 నెలల్లో కన్నా అక్టోబర్ మాసం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దుర్గా పూజ, అలాగే మనం దీపావళి, దసరా పండుగలన్నీ కూడా జరుపుకుంటాం. మరి ఈ అక్టోబర్ మాసం మన మానవాళికి, ముఖ్యంగా ఈ 12 రాశుల వారికి ఎలా నడుస్తుంది, వాళ్ళు ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జెఎస్ శాస్త్రి గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి ఏ విధమైన చెడు జరిగే అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, విశాఖ నక్షత్రం 4, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు అన్నీ వృశ్చిక రాశి. వృశ్చిక రాశ్యాతు చతుర్థంలో రాహు, పంచమంలో శని, అష్టమాతు నవమంలో గురువు ఉండడము, గురువు అతిచారం చేయటము, తర్వాత ఈ కేతు 10లో ఉండటము, 11లో శుక్రుడు రవి, తదుపరి 12లో శుక్రుడు బుధుడు కుజుడు బుధుడు కలిసి ఉండడం. ఇటువంటి స్థితిని చూస్తే కనుక ముఖ్యంగా కుజబుధులు ఎవరైతే 12లో ఉన్నారు కాబట్టి వీరికి కళలు ఎక్కువగా రావటము, సర్పాలు కానీ, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం అన్నట్టుగా కానీ కొన్ని కళలు వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత వీళ్ళు కొంత ఎదుర్కొనే సమస్య ఏంటంటే శ్వాసోకాశ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు కలగటము, తినే ఆహారంలో కూడా కొంత ఏదో పాడైపోయినది కాకుండా కొద్ది ఆరోగ్యకరమైన తినడం మంచిది. చతుర్థంలో రాహు ఉండటం వల్ల బంధువేరం ఎక్కువగా ఉండడము, అలానే ఈ యొక్క పంచమంలో శని ఉంటున్నాడు. సంతాన రీత్యా కొన్ని మొండిగా వ్యవహరించడం, చెప్పిన పని చేయకపోవటం, చదువులో వెనకబట్టడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. గురువు వీళ్ళకి యోగదాయకంగా ఉన్నాడు. 8 నుంచి 9లోకి వస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి కొద్దిగా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉగాది నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. వృశ్చిక రాశి వారికి ఏదో చిన్న ఒక వెసులుబాటులాగా ఉంటుంది. గురువు అతిచార ఫలితము యోగదాయకంగా ఉంటుంది. అలానే వీరికి కేతువు కూడా దశమంలో ఉంటున్నాడు. ఎంతో ప్రయత్నం చేసినా కూడా అకౌంటబిలిటీ అంటే జాబ్లో ఎంతో కష్టపడతారు, మమ్మల్ని లెక్క చేయటం లేదనుకుంటారు. కారణం ఏంటంటే ఫలితం వీళ్ళు చేస్తారు, అది ఇంకోరికి పోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏకాదశంలో, ద్వాదశంలో కుజుడు ఉంటాడు. ముఖ్యంగా బీపీ కానీ లేకపోతే రోగాలు ఏమన్నా కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆరోగ్య స్థితి చూస్తే కనుక కొద్దిగా బాగుండదు. మిగతా అన్ని పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, అవి బాగానే ఉన్నాయి. ఒక్క ఆరోగ్యాన్ని చూసుకుంటే బాగుంటుంది. మిగతా విషయాలన్నీ బాగుంటాయి. రాజకీయ నాయకులు, విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా క్రమేణా కొద్దిగా లాభపడే అవకాశం ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి కొంతవరకు యోగదాయకమే చెప్పచ్చు. అక్టోబర్ నుంచి ఒక 3 నెలల పాటు కొంత ధన లాభాలు, ఎక్కడైనా కోల్పోయిన ధనం అవి తిరిగి రావటం కానీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత పెళ్లిగాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహ కుదిరే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి నూతన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవటం చాలా మంచి మాసంగా చెప్పబడుతుంది అక్టోబర్ మాసం. వీరు ఎవరికి పూజ చేయాలంటారు? వీళ్ళు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళటం, ప్రతి ఆదివారం రాహు ఈ యొక్క శక్తి దేవాలయానికి దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు.